ఓకే, ఈరోజు మనం వర్క్ పర్మిట్ రిసీవర్ ఆర్ పర్మిట్ టు వర్క్ కోఆర్డినేటర్. ఈరోజు మనం ఏం తెలుసుకుంటాం అంటే వాట్ ఈస్ వర్క్ పర్మిట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వర్క్ పర్మిట్స్, వర్క్ పర్మిట్ రిసీవర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, హౌ ద ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ విల్ do, and the types of work permits, types of shutdowns, and with the work permit what are the attached documents, and how many isolations is there, and what are the how many types of columns, how many types of vessels, and what is pyrophoric materials. So today topic will discuss about what is work permit, types of work permits, work permit receiver roles and responsibilities. Okay, what is work permit? A work permit is a legal document. Okay, and a work permit is authorization to do work. Okay, so without permit, no work, no permit. No permit, no work. Okay, and we are having types of work permits. That is hard work permit, old work permit, electrical work permit, radiography work permit, lifting work permit, confined space work permit. For any work in the industry, you are supposed to have a work permit. Without work permit, no work. Okay. Before taking the work permit, we have to check what is shutdown and how many types of shutdowns is there. So there are 4 types of shutdowns basically. The first one is process shutdown, the second one is unit shutdown, and third one is plant shutdown, and fourth one is emergency shutdown. Okay. After doing the shutdown, after taking the permit, we have to check isolations. Okay. There is electrical isolation, mechanical isolation, process isolation, and instrumentation isolation. Okay. అప్పుడు వర్క్ చేసే ముందు బిఫోర్గా మనం ఏం చేస్తుంటాం, ఫస్ట్ టీవీ తీస్తాం, టూల్ బాక్స్. తర్వాత వర్క్లో ఎంప్లాయీస్ అందరూ ఎంగేజ్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఎల్ఎంఆర్ఏ చేయాలి బిఫోర్, అంటే వర్క్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఈజ్ ఎల్ఎంఆర్ఏ? ఎల్ఎంఆర్ఏ అంటే వాట్ ఈజ్ ఐసోలేషన్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా దాన్ని లాకౌట్ ట్యాగౌట్ ప్రొసీజర్స్ అని చేసామా లేదా అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ లాకౌట్ ట్యాగౌట్ చేయకపోతే సపోజ్ ఎన్ని ఎలక్ట్రికల్ హజార్డ్స్ అవ్వచ్చు, లేదా మెకానికల్ హజార్డ్స్, అంటే ఇప్పుడు ఓపెన్ వాల్ నుంచి ఫ్యూమ్స్ గ్యాసెస్ అని బయటికి రిలీజ్ అయిపోతుంటాయి, టాక్సిక్ గ్యాసెస్. సో దాన్ని బట్టి మనం వీటికి ఏంటంటే ట్రాక్ అవుతుంటాం, హజార్స్ ట్రాక్ అయిపోతుంటాం. సో అంటే ప్రాసెస్ ఐసోలేషన్, ఏదైనా వెంట్స్ కానీ బ్లైండ్స్ కానీ సరిగ్గా క్లోజ్ చేయకపోతే దాని నుంచి వచ్చే హజార్స్ ఇది ఉంటాయి. ఇన్స్ట్రుమెంటేషన్ వాల్వ్స్ అన్ని క్లోజ్ చేసుకుంటారు. సో ఐసోలేషన్, ప్రాపర్ ఐసోలేషన్ అనేది మ్యాండేటరీగా చూసుకోవాలి. బిఫోర్ గోయింగ్ టు ద వర్క్ మనం ప్రాపర్ ఐసోలేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే. అండ్ మనం ఏదైనా ఒక యాక్టివిటీలో మనం ఇంకా ఎంగేజ్ అవుతున్నప్పుడు, స్టార్టింగ్ పీపీటీ ఇస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ గురించి చెప్పాలి. ఓకే, యాజ్ ఏ వర్క్ పర్మిట్ రిసీవర్ కింద స్టార్టింగ్ వాళ్ళకి ఏదైనా ఒక టాపిక్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోప్ ఆఫ్ ది వర్క్ గురించి చెప్తారు, తర్వాత లొకేషన్ ఆఫ్ ది వర్క్ గురించి చెప్తారు, అండ్ ఎక్విప్మెంట్ నెంబర్ దేని మీద వర్క్ చేస్తున్నారని చెప్తారు, అండ్ ఇంకా ఏంటి ఆ వర్క్ యాక్టివిటీలో ఉన్న హజార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అండ్ మెయిన్ ఏంటంటే ఎవరైతే మీ అండర్ కంట్రోల్లో ఉన్నారో 50 to 30 మెంబర్స్ ఎంత స్కోప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీరు ముందుగా చెప్పాల్సిన ఏంటంటే డ్యూరింగ్ పీబీటీ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్. ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ స్టార్టింగ్ మీరేమి చెప్తుంటారో, మనం ఏదైతే మనం ఆ స్కోప్ ఆఫ్ వర్క్లో ఉందో దానికి నియర్ బై ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అండ్ ఎస్కేప్ రూట్స్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ద నియర్ బై మాస్టర్ పాయింట్, అసెంబ్లీ పాయింట్ ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మనం ఆ ఎమర్జెన్సీ అసెంబ్లీ పాయింట్ ఎక్కడ ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏదైనా ఒక ఎమర్జెన్సీ అయినప్పుడు ఆ విడ్ డైరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, దానికి మన నియర్ బై మస్టర్ పాయింట్ అసెంబ్లీ పాయింట్ ఎక్కడ ఉందన్నది మనం ముందుగా వాళ్ళకి చెప్పాలి. అండ్ ఏదైనా ఒక కెమికల్ స్పిల్లేజ్ అయినప్పుడు మనం నియర్ బై ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది నియర్ బై ఐఓ స్టేషన్ అండ్ నియర్ బై ఐఓ షవర్ ఎక్కడ ఉందో అన్నది మనం చెక్ చేసుకోవాలి. అండ్
నియర్ బై ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మనం ఫోన్స్ అవి ఎలో లేదు కంపెనీస్కి. సో అక్కడ ఏంటంటే ఇండస్ట్రీస్లో, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్లో నియర్ బై మాన్యువల్ కాల్ పాయింట్ ఎక్కడ ఉంది, అండ్ ఇన్ కేసు ఎమర్జెన్సీ అయినప్పుడు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అన్నది, ఇవన్నీ మనకి ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ అన్నమాట. ఇవన్నీ మనకి తెలియాలి. సో ఇనిషియల్గా మనం టూల్ బాక్స్ కూడా చెప్తున్నప్పుడు సో ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ అనేది మ్యాండేటరీగా చెప్పాలి. అండ్ ఇవన్నీ చెప్పిన తర్వాత మనం వర్కర్స్ని మనం ఎంగేజ్ అంటే యాక్టివిటీని ఎంగేజ్ చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ ఎలమరేట్ చేస్తాం లాస్ట్ మినిట్ రిస్క్ అసెస్మెంట్. ఈ లాస్ట్ మినిట్ రిస్క్ అసెస్మెంట్ ఎందుకు చేయాలి, ఎక్కడెక్కడ అంటే మనం వర్క్ అంటే అటెండ్ అయ్యేటప్పుడు హజార్డ్ ఐడెంటిఫికేషన్స్ చేసామా లేదా, అన్ని ప్రాపర్ ప్లేస్లో ఉన్నాయా లేవా, అన్ని లాకౌట్ ట్యాగౌట్ ప్రొసీజర్స్ అన్ని చేసామా లేదా, అప్పుడు మనకి ఐసోలేషన్ ఇది ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ ఐసోలేషన్ చేసామా లేదా, నెక్స్ట్ మెకానికల్ ఐసోలేషన్ చేసామా లేదా, ప్రాసెస్ ఐసోలేషన్ చేసే ఉందా లేదా, అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఐసోలేషన్ చేసా లేదా. సో ఎన్ని ఐసోలేషన్ చేసింది లేనిది అనేది మనకి ఎక్కడ తెలుస్తుంటుంది, అటాచ్డ్ డాక్యుమెంట్స్లో మనకి ఇక్కడ ఐసోలేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ ఐసోలేషన్ సర్టిఫికేట్లో మనకి పర్టికులర్ నెంబర్స్ ఇస్తారు. ఆ ఎక్విప్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్ నెంబరు ఐసోలేషన్ సర్టిఫికేట్లో ఉందా లేదా. ఒకవేళ ఐసోలేషన్ చేయకపోతే ఇమీడియట్గా అది మనం ఆ నియర్ బై ఆథరైజ్డ్ ఆపరేటర్కి ఇన్ఫార్మ్ చేసుకుంటాం. ఓకే, అండ్ మనం బిఫోర్ ఎంగేజింగ్ టు ద వర్క్ మనం ఇంకా యాజ్ ఏ వర్క్ పర్మిట్ రిసీవర్ కింద ఇంకేం చెక్ చేసుకుంటా ఉండాలి. ఆ వర్క్ పర్మిట్లో అటాచ్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, వర్క్ పర్మిట్తో పాటు ఇంకే డాక్యుమెంట్స్ ఉంటాయి, వెహికల్ ఎంట్రీ సర్టిఫికేట్ ఉంటుంది, అట్మాస్ఫియరిక్ టెస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, ఐసోలేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, జేఎస్ఏ జాబ్ సేఫ్టీ అనాలిసిస్ ఆఫ్ ఫార్మల్ రిస్క్ అసెస్మెంట్ ఉంటుంది, మెథడ్ స్టేట్మెంట్ ఉంటుంది, బ్లైండ్ లిస్ట్ ఉంటుంది, P&ID, ఓకే, అండ్ రెస్క్యూ ప్లాన్. సో ఈ అటాచ్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట. దీంతో పాటు ఇంకేమేమి ఉంటాయి, టెంపరీ డిఫెక్ట్ అనేది ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఇంకా రెస్క్యూ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇలా అటాచ్డ్ డాక్యుమెంట్స్ విత్ వర్క్ పర్మిట్ ఉంటుంది. స్టార్టింగ్ మనం వచ్చిన తర్వాత ఏం చేయాలి, యాజ్ అ వర్క్ పర్మిట్ రిసీవర్ కింద ఫస్ట్ మనం పర్మిట్ ఆడిట్ చేయాలి. పర్మిట్ ఆడిట్ చేసి అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయో లేవని చెక్ చేసుకొని, తర్వాత ఐసోలేషన్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయో లేవని చెక్ చేసుకొని, టీబీటీ కండక్ట్ చేసి వర్కర్స్ అందరికీ వాళ్ళందరినీ ఎంగేజ్ చేసేటప్పుడు ఫస్ట్ లాస్ట్ మినిట్ రిస్క్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తాం. దీంతో పాటు ఇంకేం చెక్ చేస్తుంటాం, ఇంకేమైనా నియర్ బై హజార్డ్స్ ఏమైనా ఉన్నాయా అనేది, ఏవైనా ఒకవేళ హజార్డ్స్ ఐడెంటిఫై అయితే మన నియర్ బై సేఫ్టీ ఆఫీసర్కి కానీ ఆ ప్రాసెస్ ఆపరేటర్కి కానీ మనం ఇన్ఫార్మ్ చేయాలి. అవన్నీ రెక్టిఫై అయితేనే తప్ప మనం వర్క్లో కలవ చేయకూడదు. ఓకే, వర్క్ స్టాప్ చేసి ఉంటారు, టెంపరీగా స్టాప్ చేసి ఆ ప్రాసెస్ ఆపరేటర్కి మనం ఏరియా ఆపరేటర్ ప్రాసెస్ ఆపరేటర్ ఉంటారు వాళ్ళకి ఇంటిమేట్ చేసి అది రిజర్వ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ పర్మిషన్తో మనం వర్క్లో స్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ ఇనీషియల్గా మనం వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇంకేం చేస్తాం, ఇనిషియల్ గ్యాస్ టెస్ట్ చేస్తాం. ఆ ఇనిషియల్ గ్యాస్ టెస్ట్ ఎవరు చేస్తారు, ఏరియా ఆపరేటర్ చేస్తారు. ఏరియా ఆపరేటర్ గ్యాస్ టెస్ట్ చేసి ఆ ఇనిషియల్స్ అన్ని అక్కడ నోట్ చేసి అక్కడ సిగ్నేచర్ చేసి ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ పర్మిషన్తోనే మనం వర్క్ పర్మిట్ అనేది అంటే మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇనిషియల్గా మనం ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ షట్ డౌన్స్ ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకున్నాం. అవి ఏంటంటే షట్ డౌన్స్, ఒకటి ప్రాసెస్ షట్ డౌన్, ఇంకోటి యూనిట్ షట్ డౌన్, ఇంకోటి ప్లాంట్ షట్ డౌన్, ఇంకోటి ఎమర్జెన్సీ షట్ డౌన్.